యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువనైనా. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువనైనా. ఈ సమయంలో ప్రభువా, మాతో మాట్లాడమని, వాక్యం విని గ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, ఆత్మీయమైన మేళ్లతో నింపమని ప్రాధేయపడతా ఉన్నాం మా ప్రభువనైనా. వాక్యం ద్వారా మేము విశ్వాసంలో ఎదగడానికి కృప చూపించమని ప్రభువనైనా, సరైన తీర్మానాలు తీర్మానించుకోవడానికి ప్రభువనైనా, ఆత్మీయంగా బలపడి విశ్వాసంలో ఎదిగి ప్రభువా నిజంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఆరాధికులుగా రూపాంతరం చెందబడ్డానికి ప్రభువా కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ప్రభువా మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవునితో మనకి ఉన్న ఆ యొక్క సంబంధం గురించి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చాలా రకాలుగా చాలా ఉపమానాలతో దేవుడు ఇశ్రాయేలీలకి వాళ్ళతో ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో అనేక సార్లు మాట్లాడాడు. అంటే దేవునితో వాళ్ళకున్న సంబంధం ఏంటిది అంటే, దేవునికి ఇశ్రాయేలీలకు ఉన్న సంబంధం ఎలాంటిది అన్నది. అలాగే మనం చూస్తే ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవునితో మనకు యేసు ప్రభు వారి ద్వారా దేవునికి మనకి ఒక సంబంధం ఏర్పడింది, ఒక రిలేషన్షిప్ ఉన్నది. అది పాత నిబంధన గ్రంథం నుంచి కూడా దేవుడు ప్రజలతో చెప్తా, ప్రవక్తల ద్వారా అది తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ దినాల్లో మనతో కూడా దేవుడు ఆ విషయాన్ని మాట్లాడాలని, మనల్ని హెచ్చరించాలని, మనం లోబడాలని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే చూడండి, ఒక కవి ఏదైనా కవిత లేకపోతే ఒక పద్యం ఏదైనా రాశారనుకోండి, ఆ పద్యాన్ని సరిగ్గా వివరించే ఒక కేపబిలిటీ ఎవరికి ఉంటుంది, అధికారం ఎవరికి ఉంటుంది, లేకపోతే అంత కరెక్ట్గా వివరించగలిగిన శక్తి ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే కవి ఆ పోయంని రాశాడో, ఆ పోయెట్ మాత్రమే చెప్పగలడు. దానికి ఒక సరైన అర్థం, దాని కాంటెక్స్ట్, ఇదంతా కూడా దాని సందర్భం, ఇదంతా కూడా ఆ పోయెట్ మాత్రమే చెప్పగలడని మనకు తెలుసు. ఆయన చెప్తే మనకి తర్వాత మనం అర్థం చేసుకుంటాం. అలాగే ఈ సృష్టికర్తకి సంబంధం ఉంది. ఎందుకంటే సృష్టి అన్నది సృష్టికర్త ద్వారానే వచ్చిందని, ఆయనకు మాత్రమే సృష్టి మీద అధికారం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రిలేషన్షిప్ మనుషులుగా మనం ఎప్పుడైతే ఆదాం ద్వారా మనందరం కూడా పాపం చేసి పాపంలో పడిపోయామో, అప్పటి నుంచి మనకి దేవునితో ఉన్న సంబంధం కోల్పోయాం. ఆ సంబంధంని అర్థం చేసుకునే ఇది కూడా సరిగ్గా మనకి లేకుండా పోయింది. పాపపు ఆలోచనలు, పాపపు తలంపుల వలన ఆ సంబంధం సరిగ్గా మనుషులకి అర్థం కావట్లేదని మామూలుగా మనం మనుషుల్ని చూస్తే అర్థమైపోతుంది. సో ఆధర్కి మాత్రమే, ఎవరైతే ఆధర్ ఉన్నాడో, రచయిత ఉన్నాడో, ఆ రచనల మీద అధికారం ఉంటుందని, అలాగే క్రియేటర్కి మాత్రమే క్రియేషన్ మీద అధికారం ఉంటుందని,
క్రియేషన్ తన చేతుల్లో ఉందని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇక్కడ యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం. చూడండి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివై ఉన్నావు. చూడండి, నీవే మాకు తండ్రివి, మేము నీ కుమ్మరివైతే మేము జిగట మన్ను నీ చేతిలో అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇశ్రాయేలీలు చెప్తున్న మాట, ఇశ్రాయేలీలు తరపున లేకపోతే యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. సో ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. అంటే మనము దేవుని చేతిలో ఉన్నాము, దేవుని అధికారం కింద ఉన్నాము అన్నది అర్థం చేసుకోవాలి. అయితే నిజంగా మనం ఎందుకు అర్థం చేసుకోవాలి ఈ రిలేషన్షిప్, దేవునితో ఉన్న సంబంధం అని అంటే, మన జీవితాలని సరిగ్గా మన జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు, మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉంటాయి. సో ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే, మనం దేవుని చేతిలో ఉన్నామని మనమే దేవునికి సమర్పించుకుంటే అప్పుడు మన జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. చూడండి, అర్థం చూడండి యొక్క అదే మాటని మనం హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చదివితే ఒక మాట ఉంది, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అంటే మనల్ని డిసిప్లిన్ చేసేవాళ్ళుగా మన తల్లిదండ్రులు ఉన్నారు. మన పేరెంట్స్ మనల్ని, లేకపోతే మన తండ్రి మనల్ని డిసిప్లిన్ చేస్తాడు, శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. మన ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి ఉండాలన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒబీడియన్స్ అన్నది చాలా చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. దేవునికి లోబడ్డం అన్నది, ఎందుకంటే మనం దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని మీదే తిరగబడిన జనాంగం నుంచి వచ్చాము. మనం అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాం. దేవుణ్ణి పట్టించుకోం. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మన జీవితంలో ఇవ్వకుండా, మన తండ్రి అని, మన ఆత్మలకు తండ్రి అని, మనల్ని సృష్టించిన సృష్టికర్త అని అది మర్చిపోతూ మన జీవితాలని కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఈ దినాల్లో మనకి చాలా అవసరమైన వాక్యం. చాలా చాలా చాలామందికి దేవుని అధికారం కింద బ్రతకడం ఇష్టం ఉండదు. అందుకే నాస్తికులుగా బ్రతికే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. అందుకని ఆ డిసిప్లిన్ ఇష్టం ఉండదు. చూడండి, మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని క్రమశిక్షణలో పెడతారు. ఎందుకంటే మన మంచి కోసమే, మనం సరైన మార్గంలో వెళ్ళాలని, మనకి ఏ ప్రమాదాలు జరగకుండా మన జీవితాలు సాఫీగా సరళంగా జరగాలని మన తల్లి మన తండ్రి కోరుకుంటారు. అందుకనే మనల్ని అవసరమైతే శిక్షిస్తారు, అవసరమైతే కఠిన శిక్షల ద్వారా మనల్ని క్రమశిక్షణలో పెడతారు. సో కాబట్టి వాళ్ళే అంత జాగ్రత్తగా, మన పేరెంట్సే మనల్ని అంత జాగ్రత్తగా మనల్ని కాపాడి మనల్ని భద్రపరిచి ఈ లోకంలో మనకి ఏ అపాయము, మనకి ఏ ప్రమాదాలు జరగకుండా ఉండాలని కోరుకుంటారు. అందరితో జాగ్రత్తగా ఉండమని, అందరినీ రెస్పెక్ట్ చేయమని, ఇటువంటి మాటలన్నీ మన తల్లిదండ్రులు మనకి చిన్నప్పటి నుంచి చెప్పి మనం సొసైటీలో సరిగ్గా బ్రతకాలని ఎలా కోరుకుంటున్నారో, మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఇంకా ఎక్కువగా ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడో అన్నది ఆయనకే తెలుసు. ఎందుకు ఈ లోకానికి పంపించాడు అన్నది ఆయనకే తెలుసు. మన జీవితానికి ఉన్న పర్పస్ ఏంటన్నది ఆయనకే తెలుసు. సో మనం ఏం చేయాలన్నది, ఎలా బ్రతకాలన్నది దేవుడు మన నుంచి కోరుకుంటున్న జీవితం ఒకటి ఉంది. కానీ మనకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు.
ఆ స్వేచ్ఛ ద్వారా అంటే మనల్ని ఒక మనుషుల్లాగా రోబోట్స్ లాగా సృష్టించలేదన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈజీగా అర్థం, మన ఇష్టం వచ్చినట్లు చేసే ఇది మనకుంది, మనం ఏం చేయాలన్నా చేయొచ్చు. కానీ దాని వల్ల వచ్చే పర్యవసానం మనకు తెలియదు. చిన్నపిల్లలు చూడండి, చిన్నప్పుడు వాళ్ళకి ఏది ఇచ్చినా దేన్ని ఎట్లా వాడాలన్నది తెలియదు అనుకోండి, తెలియదు వాళ్ళకి కదా. సో అలాగా తల్లిదండ్రులు అందుకే ప్రతిదీ చెప్తుంటారు, ఇది ప్రమాదకరం, లేకపోతే ఇది తినచ్చు, ఇది తినకూడదు, లేకపోతే ఇలాంటివన్నీ రకరకాలవన్నీ మనకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. సో చెప్తున్నప్పుడు అవి మనం జ్ఞాపకం పెట్టుకొని మన జీవితాలని ఆ విధంగా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తండ్రి మరీ ఎక్కువగా మన మీద అధికారం కలిగి ఉన్నాడు అన్నది మనం అర్థం చేసుకొని దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. దేవుని ద్వారా మన జీవితాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో చూడండి, యవనస్తులు చదువుల యొక్క ఒత్తిడి తట్టుకోలేక, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడి తట్టుకోలేక, లేకపోతే ప్రజలు, లేకపోతే రకరకాల సమస్యలతో అనేక మంది జీవితాలను అంతం చేసుకుంటున్న వాళ్ళు అనేక మంది ఈ రోజుల్లో మనకు కనిపిస్తారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు జీవించి, లేకపోతే ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి, లేకపోతే ఇష్టం వచ్చింది తిని, లేకపోతే ఇష్టానుసారంగా బ్రతకడం వలన వారి నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. సో ఇది మనం ఈ దినాల్లో మనకు సరిగ్గా అర్థం కాకపోతే మనం డబ్బులే జీవితం అనుకుంటాం, లేకపోతే చదువే జీవితం అనుకుంటాం, లేకపోతే ధనమే జీవితం అనుకుంటాం, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడి మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటాం. సో అందుకని చాలామంది వాళ్ళ జీవితాలను అర్థం చేసుకుంటున్న వాళ్ళు, సరిగ్గా జీవితాన్ని అర్థం చేసుకోలేక సఫర్ అవుతున్న వాళ్ళు అనేక మంది ఈ లోకంలో మనకు కనిపిస్తారు. అయితే ముఖ్యంగా మనం క్రైస్తవులుగా మనం ఈ లోకానికి నిజమైన క్రైస్తవ జీవితం ఈ దేవునికి లోబడడం ద్వారా, దేవుని అధికారానికి లోబడడం ద్వారా నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం అర్థం చేసుకొని ఆ విధంగా బ్రతికి చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు లోకమంతా దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ క్రైస్తవుల మీద ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో క్రైస్తవులు అనేవాళ్ళు దేవునికి లోబడి నిజంగా దేవుని జీవితాన్ని కానీ ప్రపంచానికి చూపించగలిగితే అనేక మంది దేవుణ్ణి చూసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మనం క్రైస్తవులుగా మనం ఆయన కుమ్మరి అని, మనం మంటి వంటి వారమై ఉన్నామని, ఆయన చేతిలో మనం మన్నుగులాగా మనల్ని తన ఇష్టానుసారమైన పాత్రగా మనల్ని చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అదే యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. చూడ, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. ఇంకా చూడండి, ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాం. అలాగే యెషయా గ్రంథం 29:16 వచనం చదువుతున్నాను. చూడండి, 29 యెషయా 16 వచనం. అయ్యో మీరెంత మూర్ఖులు, ఎవరిని ఇశ్రాయేలీయుల్ని అంటున్నాడు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా. అంటే దేవునికి మనిషికి ఎంత తేడా ఉందన్నది మనం అర్థం చేసుకొని దేవునికి లోబడి దేవుని యొక్క అధికారాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుమ్మరి అంటే దేవుడు, మంటి అంటే మనం. మన్ను ఎలాంటిదో అటువంటి వాళ్ళం మనం. దేవుని చేతిలో మన్ను మనం. కాబట్టి దేవుడు ఏం చేసినా మనం ఒదిగిపోవాలి. అప్పుడు మంచి పాత్ర తయారవుతుంది. మనం ఆయన ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా మౌల్డ్ అయిపోతే ఒక మంచి పాత్రని దేవుడు తయారు చేస్తాడు. ఇది అర్థం చాలా సింపుల్
చూడండి, చాలా సింపుల్ అనాలజీస్తోని చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలని ఇశ్రాయేలీలతో, అలాగే ఈ దినాల్లో క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఈ కుమ్మరికి ఆ యొక్క కుండలు చేయడం చాలామంది చూసి ఉంటాం మనం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకైతే ఈజీగా కనపడే ఒక దృశ్యం కాబట్టి దేవుడు చెప్తున్నాడు. చూడండి, వాళ్ళకి ఈజీగా అర్థం కావాలని, వాళ్ళ మైండ్లో ఇటువంటి ఈ ఎగ్జాంపుల్స్ ఫిక్స్ అవ్వాలని ప్రవక్తల ద్వారా రకరకాలుగా దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడేవాడు. అటువంటిది ఒక గొప్ప ఎనాలజీ ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథంలో కుమ్మరి మన్ను అన్నది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన్ను ఎంత చక్కగా తయారవ్వాలంటే అంత చక్కగా అవ్వాలంటే దేవునికి ఎంత ఎక్కువ లోబడితే ఆ కుమ్మరి ఎట్లా మలుస్తుంటే అట్లా ఎలాగ మన్ను అలాగ మౌల్డ్ అయిపోతుందో అలాగ మనం కూడా మౌల్డ్ అయిపోవాలి. అప్పుడు ఒక బ్యూటిఫుల్ ఒక యుటెన్సిల్ అన్నది, ఒక పాత్ర అన్నది వచ్చేస్తుంది. సో మనం కూడా దేవుని చేతిలో పాత్రలో మంటి పాత్రలని మనం అర్థం చేసుకోవాలి. మంటి పాత్రలు లాంటి వాళ్ళమని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, సో ఉదాహరణకి సొలొమోను చేతిలో మనం చూస్తే అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రాజు, ఆయన అధికారం ఉంది, ఆయన ఎలా కావాలంటే అట్లా బ్రతకొచ్చు. దేవుని జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది. అంటే ఈ ప్రపంచంలోనే ఆ రోజుల్లో అంతకన్నా జ్ఞానవంతుడు లేదు. కానీ ఆయన చెప్తున్న మాట ఒకటి మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం ఒక్క నిమిషం, 5వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. అంటే మనిషి ఎలా వస్తాడో అట్లనే పోతాడు కదా, మనకు తెలిసింది. అలాగే గాలికి ప్రయాసపడి, అంటే ఎంపర్లాడి డబ్బులు సంపాదించి ఎంపర్లాడి చాలా ఎంతో కూడబెట్టేసి, లేకపోతే రకరకాలవన్నీ మనం చేసామనుకోండి, వానికి లాభమేమి? చివరిగా మనం ఆలోచిస్తే ఎలాగొచ్చిన వాళ్ళు అలా పోవాల్సిందే. ఈ సంపాదన వల్ల, దీనివల్ల వచ్చిన లాభం ఏంటి? బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ఒక మాట ఉంది. చూడండి, మొత్తం లోకం అంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ఉపయోగం అని ఉంది. అంటే మనకి ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యం కాదో తెలియదు. ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యం కాదో మనకు అర్థం కాదు. దేవుని చేతిలో మనం ఉన్నామన్నా, దేవుని అధికారం కింద మనం బ్రతుకుతున్నామన్నది మనకు సరిగ్గా అర్థం కాకపోతే మన జీవితాల్లో ఏమీ భరించలేం. ఒక చిన్న ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా సరే మనం విసుక్కుంటూ సణుక్కుంటూ, ఇశ్రాయేలీలు ఎలాగైతే అరణ్య మార్గంలో ప్రవర్తించారో, దేవుని మీద వ్యతిరేకం అయిపోయారో, దేవుని మీద తిరగబడ్డారో, అటువంటి స్వభావం మన జీవితాల్లో అనేక సార్లు కనిపిస్తుంది మనకి. నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ ఇబ్బందులు, లేకపోతే ఎందుకు ఎంత ఇదవుతుంది అన్నది మనకి చాలాసార్లు అర్థం కాదు. ఇది క్రైస్తవేతరుల గురించో లేకపోతే మనిషి గురించి చెప్తున్న మాట అయితే, క్రైస్తవులంగా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులంగా మన జీవితాల్లో జరుగుతున్నది, దేవునికి లోబడుతున్నప్పుడు కూడా, దేవునికి విధేయత చూపుతున్నప్పుడు కూడా, దేవుడు మౌళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది. మనల్ని మలుస్తున్నప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది, మనకు కష్టం కలగవచ్చు దేవుడు మనల్ని మౌళ్ళు చేసేటప్పుడు. అయితే మనం దేవుడిని అలౌ చేయాలి.
దేవుడు మనల్ని, మన జీవితాలని మలచడానికి ఒప్పుకోవాలి. ఎటువంటి పరిస్థితి ఇచ్చినా దేవుడు ఒప్పుకోవాలి. మనం ఇంతకుముందు కూడా యోబు గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కొంచెం ఆయన అంటే దేవుని మీద కొంచెం మాట్లాడినా సరే ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని అధికారాన్ని వ్యతిరేకించలేదు. ఇది యోబు గ్రంథం నుంచి మనం యోబు నుంచి అర్థం చేసుకోవాలి. అలాగే నూతన నిబంధనలు మనం చూస్తే పౌలు భక్తుని నుంచి మనం అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. పౌలు భక్తుడు కూడా మనం చూస్తే దేవుని అధికారానికి లోబడ్డాడు. ఆయనని చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం చూస్తే పౌలు భక్తుల గురించి మనం కొన్ని మాటలు అర్థం చేసుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో పౌలు ఆయన మారిపోయినప్పుడు జరిగినటువంటి, ఆయన దేవుడిని ఎదుర్కొన్నప్పుడు జరిగినటువంటి ఆ యొక్క దమస్కు మార్గంలో జరిగినటువంటి దాని సంఘటనని మనం చూస్తే 5-6 వచనాలు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 5-6. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా పౌలు దేవుణ్ణి అడుగుతున్నాడు. గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. ఒక పెద్ద వెలుగు చూశాడు. కింద పడిపోయిన తర్వాత, నేను నీవు హింసించుచున్న యేసును, అంటే ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరినీ హింసించడానికి పౌలు బయలుదేరాడు. ఆల్రెడీ హింసిస్తున్నాడు, ఇంకా హింసించడానికి ఏకంగా అధికారుల నుంచే పెర్మిషన్ తీసుకొని డైరెక్ట్గా ఇంకా క్రైస్తవులు అనబడే వాళ్ళని లేకుండా చేసేద్దామన్న ఉద్దేశంతో బయలుదేరిన పౌలుకు ఆ యొక్క భయం ఎక్కువ, అంటే మహా వెలుగు ఒకటి కనిపించి గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. అప్పుడు యేసు ప్రభు వారు పౌలు భక్తునితో మాట్లాడుతున్నాడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అంటే దేవుడు చూడండి, మనకి హింసలు కలిగినా, మనకి ఈ క్రైస్తవులు అనే వాళ్ళకి ఇబ్బందులు కలిగితే ఆయనకి ఇబ్బంది కలిగినట్టు ఫీల్ అవుతున్నాడు. అంటే చూడండి, అంత దేవునితో మనకున్న సంబంధం సరిగ్గా అర్థం చేసుకొని క్రైస్తవ జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో చాలా అవసరమైన మాటలు. ప్రభువా, నీవెవడమని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. ఏం చేయాలన్నది, నువ్వు ఫ్యూచర్ ప్లాన్ ఏంటన్నది దేవుడే నేను చెప్తాను నీతో అని చెప్తున్నాడు. చూడండి ఈ మాటలన్నీ. ఆ తర్వాత చూస్తే పౌలు చాలా శ్రమలు అనుభవించినట్లు, దేవుని కోసం బ్రతికినట్లు మనం గమనిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 12వ వచనం నుంచి, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. చూడండి, పౌలుకి శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు అనుకోవచ్చు, ఈయన ఎంత దేవునిలో ఉంటున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు, దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు, అయినా ఎందుకు ఈయనకి ఎంత శ్రమలు వస్తున్నాయని అనుకునే అవకాశం ఉంది. మనం కూడా మన జీవితాల్లో నిజమైన క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళని చూసినప్పుడు, లేకపోతే నిజమైన క్రైస్తవులుగా బ్రతికి మన ముందు శ్రమలు అనుభవించి చనిపోయిన వాళ్ళు అనేక మంది మనకు కనిపించవచ్చు. ఒక క్రైస్తవ చరిత్రలో మనం చూస్తే, హిస్టరీలో మనం చూస్తే అనేక మంది దేవుని కోసం శ్రమలను అనుభవించి చనిపోయిన వాళ్ళని చూస్తాం. అయితే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, సువార్త మరి ఎక్కువగా ప్రబలడానికి దేవుడు నాకు ఈ శ్రమలు ఇచ్చాడు, అది మీరు తెలుసుకోవాలి.
మీరు తెలుసుకోవాలి ఈ శ్రమలు అన్నవి ఎందుకు వస్తున్నాయని. మన జీవితాల్లో కూడా నిజమైన క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళకు వచ్చే శ్రమల గురించి నేను మాట్లాడుతున్నాను. మానవ తప్పిదానం వలన మన మిస్టేక్స్ వలన మనం తెచ్చుకునే ఇబ్బందులు, ఇరుకుల గురించి నేను మాట్లాడట్లేదు. నిజమైన క్రైస్తవ జీవితం దేవుని చిత్తం చేయడానికి తీర్మానించుకొని ఆ విధంగా బ్రతుకుతున్న వాళ్ళకి చెప్తున్న మాటలు ఏంటంటే, శ్రమలు, దేవుని నామాన్ని బట్టి వచ్చే శ్రమలు, అవి మనం ఒక మంచి పాత్రలుగా తయారవడానికి, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడంలో, దేవుని ప్రణాళికల్లో భాగంగా మనం ఉండడానికి మాత్రమే ఆ శ్రమలు మన జీవితంలో వస్తున్నాయని అర్థం చేసుకోవాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే మనం చూస్తే మొదటి అధ్యాయంలో 19-20 వచనాలు చదువుతున్నాను చూడండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. చూడండి, నా చావు వలన అయినా సరే, మరణం నేను బ్రతుకుట వలన అయినా సరే, నా శరీరం ద్వారా దేవుడు మహింపరచబడాలి, ఘనపరచబడాలి అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారి ఘనపరచబడాలి అంటే యేసు ప్రభు వారి యొక్క జీవితం, యేసు ప్రభు వారు మనకి లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా ఇచ్చిన జీవితం, ఆయన శరీరం ద్వారా ఘనపరచబడినప్పుడు అంటే ఎంత గొప్ప జీవితం అండి అని పౌలు భక్తుని ద్వారా క్రైస్తవ లోకం అర్థం చేసుకోవాలి అన్నది పౌలు భక్తుని యొక్క ఇది. అందుకని ఏం చేస్తున్నానంటే, దేవుడు నన్ను ఏమైనా చేయనివ్వండి, శరీరాన్ని ఇబ్బంది పెట్టనివ్వండి, మరణానికి గురి చేసినా పర్వాలేదు, కానీ నా శరీరం ద్వారా ప్రపంచానికి క్రీస్తు బయలుపరచబడాలి, క్రీస్తు అబ్బా క్రీస్తు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు అన్నది లోకానికి అర్థం కావాలన్నది ఆయనకి అర్థమైపోయింది. అంటే దేవునికి పౌలు భక్తునికి ఉన్న రిలేషన్షిప్ ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో, ఎంత చక్కగా ఈ ఫిలిప్పీ సంఘానికి అర్థమయ్యేటట్లు చెప్తున్నాడో చూడండి. మనం కూడా ఈ చివరి దినాల్లో దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని మన హృదయాల్లో భద్రపరచుకొని, మనకి దేవునికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొని, మన జీవితాల్ని ఆ విధంగా బ్రతికితే ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. ఏమొచ్చినా మనకేమి చూడండి, శిష్యులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, చివరికి మరణ శిక్ష. యోహాను భక్తుడిని అయితే ఆ సలసల మాగే ఆ యొక్క ఆయిల్లో వేసేశారు. ఆయన ఏమాత్రం లోపల ఉన్న ఆనందం, సంతోషం, క్రైస్తవ జీవితం యొక్క ఆ యొక్క రుచిని ఏమీ కోల్పోలేదు, సంతోషంగా సమర్పించేసుకున్నాడు. అలాగా కానీ ఆ దేవుడు అందులో నుంచి రక్షించాడు. ఒక్కోసారి దేవుడు రక్షించవచ్చు, లేకపోతే మనం మరణించితే మనకి దాని ద్వారా దేవుని నామం కనపరచబడుతుంది అంటే దేవుడు మనల్ని మరణానికి కూడా అప్పగించవచ్చు. కానీ మనం జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకొని బ్రతకాల్సిన అవసరం ఉంది. ఈ మాటలు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో భద్రపరచాలని, ఇంకా ఎక్కువగా క్రైస్తవ జీవితం మనకు అర్థం కావాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మాకు దయచేసిన ఈ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి మాటలను బట్టి, మీరు కుమ్మరి అని మేము మన్ను అని మాకు సరిగ్గా అర్థం
చేసుకోవడానికి దయచేసిన ఈ చిన్న వాక్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని, ఇంకా క్రైస్తవ జీవితంలో ఎదిగి నిజమైన సంతోషం, సమాధానం అనుభవించడానికి కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.